ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో లక్కవరం గ్రామంలో జరిగిన ఓఎన్జీసీ విస్ఫోటన సమయం ఇప్పటికీ కూడా మంటలు అలాగే ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాయి. అయితే స్థానిక కలెక్టర్ మరియు అలాగే ఎస్పీ అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ చేరుకుని పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా మంటలు అయితే ఓఎన్జీసీ సిబ్బంది అదుపు చేస్తున్నప్పటికీ కూడా ఎటు అదుపు కాని పరిస్థితులు అయితే నెలకొంది. ఇప్పటికే దాదాపు 1 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న గ్రామ ప్రజలను అయితే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అయితే ఇప్పటికే ఖాళీ చేయించడం జరిగింది. అలాగే ప్రాణ నష్టం ఎటువంటి జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ రిస్క్ సిబ్బందిని అయితే కూడా రప్పించడం జరిగింది. దాదాపు రాజమండ్రి మరియు ఇటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఓఎన్జీ రిస్క్ సిబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం జరిగిందని చెప్పి అయితే స్థానిక ప్రజలు చెప్తున్నారు. పొద్దున్న ఉదయం పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని అయితే స్థానిక ప్రజలు ఆరోపించినప్పటికీ కూడా ఓఎన్జీసీ అధికారులు అన్ని కొట్టివేస్తున్నారు. ప్రతి గ్యాస్ మరియు పెట్రోల్ వెలికి తీసే సమయంలో ఇలాంటివి బాంబ్ బ్లాస్టింగ్ చిన్నవి ఉంటాయినప్పటికీ కూడా అవి అనుకోని రీతిలో సంఘటనల వల్ల ఇది కారణం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రిగ్ని అయితే ఓఎన్జీసీ మెయింటైన్ చేస్తున్నారు. డీప్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థకి ఒక 2024లో ఇవ్వడం చేస్తే ఆ సంస్థ ఈ రిగ్గుని బాధ్యతను చూస్తున్నట్టయితే కలెక్టర్ తెలియజేయడం జరిగింది. దాదాపు కోనసీమ జిల్లా వ్యాప్తంగా అలాగా అటు పెట్రోల్ కావచ్చు ఇటు గ్యాస్ వెలికి తీసే రిగ్గులు వేల కొలది ఉంటాయి. అలాగే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ గతంలో జరిగిన ప్రమాదంతో పోలిస్తే ఈ ప్రమాదం కొద్దిగా సాంద్రత ఎక్కువగా ఉండడం, ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కూడా మంటలు అదుపు రావడం చూస్తుంటే ఇది కొద్దిగా పెద్దదిగానైతే స్థానిక ప్రజలు చెప్తున్నారు. మరోవైపు గతంలో ఇక్కడ నగరంలో కూడా ఇలాగే ఒక ఓఎన్జీసీ బ్లాస్ట్ జరిగింది. దాదాపు వారం రోజుల పాటు కూడా ఇది కంట్రోల్ అవ్వలేదు. అలాంటి సంఘటన అని చెప్పి అయితే స్థానిక ప్రజలు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఓఎన్జీసీ అధికారులు అయితే ఇలాంటివి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఉన్నప్పటికీ తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు అయితే ఇక్కడ నుంచి గ్యాస్ మరియు పెట్రోల్ లాంటి సహజ సంపద దోచుకెళ్ళిపోతున్నప్పటికీ కూడా కనీసం ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి ఉచిత గ్యాస్ విధానం కానీ ఉచిత పెట్రోల్ విధానం కూడా అనుసరించట్లేదని చెప్తున్నారు. సహజ సంపదలు మావి, ఆపదలు కూడా మావి అని చెప్పి అయితే ఒక నినాదంతో అయితే కోనసీమ ప్రజలు గతంలో కూడా యాజిటేషన్ చేసినప్పటికీ కూడా అవి ప్రభుత్వాలు ఏమి పట్టించుకోలేదని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ అవడం ఇది మొదటిసారి కాకపోయినప్పటికీ కూడా ఇది కొద్ది సాంద్రత ఎక్కువగా ఉందని చెప్పి అయితే స్థానిక ప్రజలు అయితే చెప్తున్నప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో మంటలు ఏమైనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. భూమి పొరలో దాదాపు 1 కిలోమీటర్ లోపల నుంచి గ్యాస్ తన్నుకు రావడం వల్ల చెప్పి మంటలు అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ మంటలు అదుపు రావాలంటే లోపల గ్యాస్ ఎక్కడితో అవ్వాలని చెప్తున్నారు. మరోవైపు ఈ మంటలు ఎటువంటి పైప్ లైన్తో కూడా ఉండడం చేత ఒక విధంగా మంచి జరిగిందని చెప్తున్నారు. లేకపోతే ఈ మంటలో పైప్ లైన్ కూడా వ్యాప్తి చెంది నష్టం మరింత అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కలెక్టర్ చెప్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలానికి అయితే ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే కూడా చేరుకుని అయితే ఈ సంఘటన దురదృష్టకరమైన సంఘటన అని కూడా చెప్తున్నారు. మంటలు అదుపు చేయడానికి దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఇక్కడ స్థానిక రెవెన్యూ మరియు పోలీసు మరియు ఇతర గ్రామ సచివాలయం సిబ్బందిని కూడా అక్కడే ఉంచి అయితే సమస్యని ఎటువంటి ప్రమాదం జరగకుండా అటు స్థానిక ప్రజలకి అమిచ్చే విధంగా అయితే జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఈ సమస్యపై అయితే జిల్లా కలెక్టర్ అటు ఎస్పీతో కూడా ఫోన్లో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఓఎన్జీసీ లాంటి సంస్థలు ఇలాంటి రిగ్గులను ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన రీతిలో తీసుకోకపోవడం వల్ల ఇలాగా చేస్తున్నారు. అలాగే ఓఎన్జీసీ కూడా ఇటువంటిది తన సొంతంగా చేయకుండా బయట వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని కూడా అయితే స్థానిక ప్రజలు అయితే ఆవేదన చెందుతున్నారు. ఇది ఓఎన్జీసీకి సంబంధించి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాధ్యత దుర్గారావు, హెచ్ఎం టీవీ కాకినాడ.